నారద మహాముని అంబరీషునకు వైశాఖ మహిమను వివరిస్తూ ఇట్లు చెప్పెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఈ విధంగా పలికెను. మహారాజా, వైశాఖ శుద్ధ తృతీయని అందరూ అంటారు. అది మిక్కిలి పవిత్రమైనది. ఆనాడు చేసిన పాపము సర్వపాపహరము. శ్రీహరి పదమును కలిగించును. ఈనాడు దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాదులను ఇవ్వలను. ఈనాడు చేసిన దానికి విశేష ఫలము కలదు. ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విన్నవారు ముక్తిని పొందుతారు. ఈనాడు చేసిన దానము అక్షయ ఫలాన్ని ఇస్తుంది. ఈ తిథి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగిస్తుంది. ఈ తిథికి ఈ మహిమ వచ్చిన కారణం చెప్తాను వినుము. పూర్వము ఇంద్రునకు బలిచక్రవర్తితో పాతాళమున యుద్ధమయ్యను. ఇంద్రుడు వానిని జయించి తిరుగు వచ్చుచు భూలోకాన్ని చేరెను. మార్గమున ఉతత్య మహాముని ఆశ్రమంలోకి వెళ్ళెను. త్రిలోక సుందరియు గర్భవతియగు అని భార్యను చూచి మోహించెను. ఆమెను బలాత్కారంగా అనుభవించెను. ఆమె గర్భమునున్న పిండము ఇంద్రుని వీర్యంలోనికి రానియక పాదమును అడ్డముగా నుంచెను. ఇంద్రుడు కోపించి వారిని గుడ్డివాని వగుమని శపించెను. వాని శాపమును అనుసరించి మునిపత్ని గర్భము నుండి పుట్టిన బాలుడు దీర్ఘపుత్రుడని వాడు పుట్టుగుడ్డి అయి జన్మించెను. గర్భస్థ పిండముచే అవమానింపబడి శపించిన ఇంద్రుడు మునిపత్నిని బలవంతంగా అనుభవించి మునిచూచుంచో శపించినని భయపడి త్వరగా వెళ్ళిపోవాలని పరిగెత్తెను. వారిని చూచిన ముని శిష్యులు పరిహసించిరి. ఇంద్రుడును సిగ్గుపడి మేరుపర్వత గుహలో దాక్కొను. ఇంద్రుడిట్లు మేరు గుహలో దాగినట్లు తెలుసుకున్న బలీమున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమి ఏమి చేటుకు తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి ఇంద్రుని విషయమును అడిగిరి. బృహస్పతియు దేవతలకు ఇంద్రుని పరిస్థితిని వివరించి ఇంద్రుడు సతీసహితుడై మేరుపర్వత గుహలో ఉన్నాడని చెప్పెను. అప్పుడు వారందరూ మేరుపర్వత గుహను చేరి ఇంద్రుని బహువిధములుగా స్తుతించిరి. బృహస్పతి మున్నగు వారు స్తుతులు విని ఇంద్రుడు సిగ్గుపడుచు వచ్చిన వారికి కనిపించెను. బలీమున్నగు వారు స్వర్గమును ఆక్రమించారని దేవతలు చెప్పిరి. పరస్త్రీ సంఘ దోషమున నేను ఆసక్తుడై ఉన్నానని ఇంద్రుడు వారితో చెప్పెను. ఇంద్రుని మాటలు విని బృహస్పతి దేవతలు ఏమి చేయవలని ఆలోచించబడిరి. అప్పుడు బృహస్పతి దేవతలతో ఇట్లనెను. ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి ఇష్టముకు వైశాఖ మాసం గడుస్తోంది. ఈ మాసంలో అన్ని తిథులు పుణ్యప్రదములు, శక్తివంతములు. అందున శుక్లపక్షమునందరి తృతీయ తిథి చాలా శక్తివంతమైనది. ఆనాడు చేసిన స్నాన దానాదులు ఉత్తమ ఫలమాలను ఇస్తాయి, సర్వ పాపాలని పోగొడతాయి. కావున ఆనాడు ఇంద్రుని వైశాఖ ధర్మమును ఆచరింపచేసించో ఇంద్రుని పాపం పోయి పూర్వ బలము శక్తియుక్తులు మరింతములై వచ్చినని చెప్పెను. అందరూ కలిసి ఇంద్రునిచే అక్షయ తృతీయ నాడు ప్రాతకాల స్నానము, తర్పణాదులను, శ్రీహరి పూజ, కథాశ్రవణము మున్నగు వాణిని చేయించిరి. ఇంద్రుడు అక్షయ తృతీయ ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తివంతుడై దేవతలతో కలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకుని ప్రవేశించను. అప్పుడు దేవతలు యజ్ఞయాగాదుల యందు తమ భాగములను మరలా పొందిరి. మునులను రాక్షస వినాశం వలన నిశ్చింతగా తమ యజ్ఞయాగాలు, వేదాధ్యయనాదులు కొనసాగించిరి. పితృదేవతలు యథాపూర్వకంగా తమ పిండములను పొందిరి. కావున అక్షయ తృతీయ దేవతలకు, మునులకు, పితృదేవతలకు సంతోషం కలిగించేటువంటిదైంది. ఈ విధంగా అక్షయ తృతీయ సర్వజీవులకు భుక్తిని, ముక్తిని ఇచ్చి సార్థకనామం కలిగి ఉన్నది అని శృతదేవుడు శృతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించను అని నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరిస్తూ పలికెను. వైశాఖ పురాణం 28వ అధ్యాయం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు.